ఓ పెద్దతయ్య బాగున్నారా? బాగున్నా బాబు. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. అవునా, సరే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. సరే. మోని, ఏంటండి? మీ పెద్దమ్మ ఎందుకు వచ్చింది? ఏమో అండి, నాకు తెలీదు. సర్లే కానీ మీ పెద్దమ్మ కోసం చికెన్లు మటన్లు అవేం పెట్టుకోవద్దు. అంతా కావాలనిపిస్తే ఒకటి మొహం మీద పడే, సరేనా? సరే అండి. మళ్ళీ నువ్వు మీ పెద్దమ్మతో 2 రోజులు ఉండు, వారం రోజులు ఉండు అని చెప్పి అనొద్దు, అర్థమైందా? సరే. గుర్తుపెట్టుకో. ఇంకేంటత్తయ్య ఎప్పుడు లేండి సడన్ గా వచ్చారు? ఏం లేదయ్యా, బ్యాంక్ పని మీద వచ్చాను. అలాగే మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను. అవునా, ఇంతకీ బ్యాంక్ పని అయిపోయిందా? బ్యాంక్ మేనేజర్ లేడయ్యా, రేపు అయిద్దన్నారు. అమ్మో, ఈవెన్ చూస్తుంటే 2 రోజులు ఇక్కడ తిష్టేసేలా ఉంది. ఇంకా నా జోబులు ఖాళీయే. కానీ తిరిగి వస్తూ ఉండగా మేనేజర్ వచ్చాడయ్యా. అవదనుకున్న పని అయ్యిందయ్యా, అవగానే మీ దగ్గరికి వచ్చాను. అవునా, పోనీలే, పని అయిపోయింది. మోని, మీ పెద్దమ్మకి టీ తీసుకురా. సరే బాబు, వెళ్ళొస్తాను. అయ్యో, అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? మీరు వచ్చారని చెప్పేసి మా ఫ్రెండ్ రెస్టారెంట్ నుంచి బిర్యానీ తెప్పిస్తున్నాను, అది తినేసి వెళ్దురు, సరేనా? వద్దులే బాబు, మీ మాయగారు ఎదురు చూస్తారు, ఇంటికెళ్ళి భోజనం చేస్తాలే బాబు. అవునా, సరే పెద్దత్తయ్య. మోని, మీ పెద్దమ్మ బయలుదేరుతుందిరా. సరే అమ్మ, వెళ్ళొస్తాను. ఇదిగో పిల్లలకి ఏమైనా కొని పెట్టమ్మా. అయ్యో పెద్దమ్మ, ఏం వద్దు, మేము పిల్లలకి ఎప్పుడు ఏవో ఒకటి కొంటానే ఉంటాము. ఏంటి అలా మాట్లాడుతున్నావు? పిల్లోడి కోసం ప్రేమగా ఇస్తుంటే మీరు ఇటువంటి పెద్దత్తయ్య పిచ్చిదామా. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏమనుకోవద్దు పెద్దమ్మ, ఆయన కొంచెం డబ్బు విషయంలో పిసినాతనం చూపిస్తారు, ఏమనుకోవద్దు. అది పిసినాస్థానం కాదమ్మా, జాగ్రత్త పరుడు. ఈ కాలంలో అలాగుంటేనే బతకగలం. నీకు తెలుసు కదమ్మా, మీ పెద్దనాన్న కుటుంబాన్ని పక్కన పెట్టి నా చుట్టాలు నా బంధువులను అంతా దారిపోసాడు. చివరికి పెన్షన్ డబ్బుల కోసం ఈ ఎండలో తిరగాల్సి వస్తుంది. సరే అమ్మా, వెళ్ళొస్తాను. కనీసం భోజనం అన్నా చేసి వెళ్ళొచ్చు కదా పెద్దమ్మ. వద్దమ్మా, నువ్వేనా కనీసం కూర్చోబెట్టి టీనీళ్ళు ఇచ్చావు. ఒక్కొక్కరైతే గుమ్మం దగ్గర నుంచి మాట్లాడించి పంపించేస్తారు. సరే అమ్మా, వెళ్ళొస్తాను.